నా పేరు మహేంద్ర. నేను సీఏ చదువుతున్నాను. సోషల్ వర్కర్ అయిన బ్రహ్మచారి గారిని ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరూ రాయేస్తారు కదా, రాయిని గోడని కట్టుకోవాలంటే ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగినావు మహేంద్ర. వాస్తవంగా వచ్చేసి ఈ టాపిక్ను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మీ బ్రహ్మాందచారి అంటాడు. ఎందుకనంటే అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ను ప్రమాణ స్వీకార సమయంలో ఒక వ్యక్తి లేచి బూటు చూపిస్తాడు. చూపించిన ఆయన ఏమనకుండా మీరు మీ తండ్రి గారు పుట్టిన బూటు నా దగ్గర ఉంది అని అన్న మాటకు ఒకే ప్రశ్న సమాధానం చెప్తాడు. ఈ సమయంలో మా తండ్రి గారిని నువ్వు మతికి చేసినావు, నా బుట్టిని కూడా నువ్వు మతికి చేసినావు. మా నాన్నగారు పుట్టిన బూట్లు చెప్పులు ఎప్పుడైనా ఉంటే రిపేర్ వస్తే నా దగ్గరికి తీసుకురా మిత్రమా అంటాడు. అని అంటే ఏంది, ఆయన వాస్తవంగా దేశాధ్యక్షుడై ఆయన్ని అరెస్ట్ చేయించచ్చు, ఆయన కాల్పియచ్చు, అలాంటివి ఏం చేయకుండా ఆ విమర్శను కూడా సద్విమర్శగా స్వీకరించి మీరు ఎటువంటి సమయంలో అయినా కానీ మా నాన్నగారిని మతికి చేసినారు, మా వృత్తిని మతికి చేసినారని చెప్పిన గొప్ప వ్యక్తి అబ్రహాం లింకన్ను మనం ప్రతి ఒక్కరు కూడా మతికి చేసుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరుతారు. నా పేరు దుర్గాప్రసాద్. నేను బీటెక్ చదువుతున్నాను. మా సోషల్ వర్కర్ అయిన బ్రహ్మాందాచారి గారిని నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. మనల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి? చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. వాస్తవంగా వచ్చేసి మీ బ్రహ్మానందచారి సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని చెప్తాడు బాబు. వాస్తవంగా దుర్గాప్రసాద్ ఎందుకు ఈ మాట అంటాడని అంటే, సముద్రం కంటే సహనం గొప్పది. మనం ఎప్పుడైనా కానీ ఒక పెద్ద చెలయేరు వస్తుంటుంది, వచ్చినప్పుడు తాటి చెట్టు నిలుకొని ఉంటుంది, నాచు మొక్క కిందికి వంగింటుంది. నిలుకొని ఉన్న తాటి చెట్టు కొట్టుకొని పోతుంది, కిందికి వంగిన నీరు పోతానే నాచు మొక్క పైకి చేస్తుంది. కాబట్టి ప్రతి విమర్శను కూడా మనం ఆత్మవిమర్శగా తీసుకోవాలా. మనకు ఎవరైనా ఎదుటి వ్యక్తి మన మీద విమర్శ చేసినప్పుడు దాంట్లో మన లోటుపాట్లు ఉంటే సర్దుకోవాలా, లేకపోతే నవ్వి వదిలిపెట్టాలా. జీవితంలో మనం విమర్శను పట్టించుకుంటే ముందుకు పోలేం. మనం ఎప్పుడైతే కోపంతో మనం ఎదుటి వ్యక్తికి మన మనసు బాడెక్కిచ్చినట్టే అనమాట. నిరంతరం ఆయన మీద ఆలోచనలు చేయటం వల్ల ఈ బీపీ, షుగరు, గ్యాస్ ట్రబుల్ తదితర వ్యాధులకు వచ్చి మనం అనారోగ్య బాధితులం అవుతాం. ఆ సమస్యను శాతమైనంత వరకు పరిష్కరించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ కోపాన్ని జయించాలంటే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు, నీకు కోపం పక్కకు డైవర్స్ అవుతుందని. కాబట్టి నువ్వు కోపాన్ని జయించేటట్లు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఇంత మంచి క్వశ్చన్లు అడిగిన ఇద్దరు యువకులకు, దుర్గాప్రసాద్ మహేంద్రకు, వీడియో తీసిన అనిల్కు, ఇది వీక్షించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత వందనాలు.